వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఒక ఇన్స్టిట్యూట్లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి జాయిన్ అయిన స్టూడెంట్ ఫ్యాకల్టీ సపోర్ట్తో మంచి ర్యాంక్ సాధిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం కేవలం ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంటే సరిపోదు, ఒక మెంటార్ అనేటువంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు. సో ఎటువంటి పర్సన్ని మెంటార్గా ఎంచుకోవాలి, మెంటార్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, అండ్ కనిష్క ఐఏఎస్ అకాడమీలో ఒక మెంటార్గా ఉండేటువంటి శివకృష్ణ సార్, సో మెంటార్షిప్ సంబంధించి స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలనేటువంటిది వారిని అడిగే తెలుసుకుందాం. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ సార్. సో జనరల్గా మనకు ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో ఒక సబ్జెక్ట్ని క్లాస్ రూమ్కి వచ్చి టీచ్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఆ స్టూడెంట్కి ఇక్కడ ఎంతవరకు అర్థమైంది, ప్లస్ ఇండివిజువల్గా ఒక్కొక్క స్టూడెంట్కి ఎలా అర్థమవుతుంది అనేది తెలుసుకోవడం అనేది కొంచెం కష్టం. సో ఈ మెంటర్షిప్ ఏదైతే ఉందో జనరల్గా ఇందులో ఏం చేస్తామంటే ఇండివిజువల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓరియంటేషన్లో అప్రోచ్ అవుతాం. ఆ స్టూడెంట్ రావడం, వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు, దానికి కారణాలు ఏంటి. ఇక్కడ అందరికీ ఒకేలాగా చెప్తాం సబ్జెక్టు, కానీ కొద్ది మందికి మాత్రమే అది బాగా అర్థమవుతుంది, కొద్ది మందికి అంత బాగా అర్థం కాదు. సో వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు, అర్థం అవ్వాలంటే వాళ్ళు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా మేము ఈ మెంటర్షిప్లో డీల్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనం ఎలాంటి మెంటార్ని చూస్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. జనరల్గా ఒక మెంటార్ని చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకుముందు ఏమైనా ర్యాంక్స్ వచ్చాయా, నిజంగా జెన్యున్గా వచ్చిన ర్యాంక్స్ ఏనా అవి, తర్వాత వాళ్లకు ప్రతి సబ్జెక్టు పైన ఎలాంటి అవగాహన ఉంది, తర్వాత మిమ్మల్ని బాగా వాళ్ళు అసెస్ చేయగలుగుతున్నారా లేదా, మీకు వాళ్లకు ఎలాంటి కంపాటబిలిటీ ఉంది, ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతేగాని ఏదో పాపులర్గా వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మాత్రం వెళ్ళకూడదు. తర్వాత మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి, ఆ ఆప్షనల్ సబ్జెక్టు ఆయన డీల్ చేస్తారా లేదా, జిఎస్లో అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నారా లేదా, సో ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. ఇక్కడ నేను ఇంకా ముఖ్యంగా స్ట్రెస్ చేసి చెప్పేది ఏంటంటే ఒక్కరే కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ మెంటార్స్గా ఎక్కడన్నా ఉంటే, ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఒక గ్రూప్ ఆఫ్ మెంటార్స్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కానీ తీసుకుంటే మాత్రం మీరు ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇండివిజువల్గా ఒక్కరే అన్ని సబ్జెక్టు డీల్ చేయడం అనేది చాలా వరకు పాసిబుల్ అవ్వదు. సో అందుకని గ్రూప్ ఆఫ్గా ఎవరైతే చేస్తారో అక్కడ వెళ్ళి మీరు తీసుకుంటే మాత్రం ఎక్కువ బెనిఫిట్ అవుతారని మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.